మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ రాత్రి మరొకసారి నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినడానికి కృప చూపుతూ వచ్చినందుకు స్తోత్రాలు. మా తెలివితేటలో మా జ్ఞానం ఏమాత్రం యోగ్యమైనవి కావు నాయనా. నీ ఎదుట సాగిలి పడుతున్నాము. నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ దర్శించండి నాయన. నీ ఆలోచన చేత, వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ కూడా పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మీరు చేసి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇది నాన్న నీ శక్తి కలిగిన వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే ఆశీర్వాదముల చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనందరం కూడా తన వాక్కును నేర్చుకుంటూ ఉన్నాము. ఈ రోజుల్లో అంత్యదినాలు వచ్చేసినాయి. కాలాలు సమయాలు అతీతమైపోయినాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 4వ తారీఖు తెల్లవారుజామున 1:15కి దేవుడు తన వాక్కును పంపి మనతో మాట్లాడాడు. మీకు ఎవరికి నేను చెప్పలేదు, మర్చిపోయాను నేను. ప్రభు మన పరిచర్లో మంచి గింజల్ని మాత్రమే ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ గింజలుగా ఎన్నిక చేసుకున్నాడు. నేను మీకు ఇచ్చింది గింజలను ఇచ్చాను, మీరు కాపాడుకోండి అని ప్రభు నాతో మాట్లాడాడు. అలాగే సేవకులను కూడా 2 సేవకులను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సహవాసంలో సేవకులనైనా విశ్వాసులనైనా ప్రభు గింజల్ని ఇచ్చినట్లుగా ఆయన తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి గింజలు ఎప్పుడు కూడా పొట్టు వేరైతేనే గింజలు తయారవుతాయి. గింజలు ఎప్పుడు కూడా జల్లెడ పట్టిన తర్వాత గింజలు వస్తాయి. జల్లెడ పట్టేటప్పుడు కిందకి రాలిపోతాయి. మట్టి చెత్త చెదారం అంతా కూడా రాలిపోతూ ఉంటుంది. అందుకని ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అయిపోతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతారు. కాలాలు సమయాలు చాలా భయానకమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మీరు ఉదయకాలంలో ఆమోసు గ్రంథం ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. వినే బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా ధన్యులవుతారు. అనుదిన ఉపదేశాలు వినండి. ఉపదేశాలు కనుక వినకపోతే నష్టపోయేది మీరే. కనుక ఈ రాత్రి కొంచెం జ్ఞానంగా ఉపదేశాలను అర్థం చేసుకొని, ఏ రోజున ఉపదేశం పోగొట్టుకున్నా ఆ రోజున తప్పకుండా నీ చరిత్ర కూలిపోద్దనే సంగతి గుర్తుపెట్టుకోండి. పులిసిన పిండి కొంచెమే, కానీ ముద్దంతా కూడా పాడు చేస్తుంది. దయచేసి కొంచెం భక్తిహీనత, కొంచెం పులిసిన పిండి చాలు. రేపు ప్రభువుని ఎదుర్కొనే టయానికి మీ దగ్గర ఏముండదో మొత్తం పులిసిపోద్ది. ఇన్నాళ్ళు భక్తి చేశాను కదా అనుకుంటే
అవి ఏమాత్రం కూడా సరిపోవు. దయచేసి ఈ విషయాలు గమనించండి. ప్రభు త్వరలోనే న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మూర్ఖ జనాల మధ్యలో, వక్ర జనాల మధ్యలో బ్రతకాలని కూడా నాకు ఇష్టం లేదు. నేను త్వరగా వెడలిపోవాలనే ఆశ నాకుంది. అందుచేత సిద్ధపడే పిల్లలను బట్టి తండ్రి ఆనందిస్తాడు, కానీ పులిసిన పిండిని బట్టి నష్టపోయే పిల్లలను చూస్తే తండ్రి భరించలేడు. కనుక దయచేసి గుర్తుపట్టండి. మనం 2వ తిమోతి పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాము. ఈ 2వ తిమోతి పుస్తకంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనందరం కూడా చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. గమనించారా నాన్న? చూడండి, మనందరం కూడా 2వ తిమోతి పుస్తకం 1వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం నేర్చుకుంటున్నాము. లాస్ట్ సెక్షన్లో 11, 12 వచనాలు నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా కొంచెం 11, 12 వచనాలు చూసి 13, 14 ఈరోజు పరిశుద్ధ దేవుని చేత బోధించబట్టుకు నేర్చుకున్నట్టుకు ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చదువుకుందాం నాన్న. 2వ తిమోతి పుస్తకం 1వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. దెబ్బలు పడతాయి. చదువు చదువునానా? ఆ సువార్త విషయములో, కొంచెం మైక్ దగ్గర పెట్టుకో. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను అపోస్తులుడుగాను బోధకుడనుగాను నియమించబడి తిని. ఆ హేతువు చేత, చూడండి, ఆ హేతువు చేత అంటే నియమించబడిన దానిని బట్టి. ఇక్కడ గత లాస్ట్ సెక్షన్లో మనం నేర్చుకుంటూ వచ్చాము. మనందరం కూడా నేర్చుకున్న విషయాల్లో ఎలాంటి అనుభవాలు ఉన్నాయంటే, సువార్తను ఎవరైతే నమ్ముతారో ఆ సువార్త ఒక మనిషిని యోగ్యునిగాను అర్హత కలిగిన వానిగాను దేవుడు సువార్త ద్వారా నియమించుకుంటాడు. ఏ సువార్తను నువ్వు విన్నావో ఆ సువార్త నీ జీవితంలో ఆయన ఆలోచన, అంటే ఆ సువార్త ద్వారా నీకు అనుగ్రహించబడే ఒక ప్రత్యేకమైన జీవితం ఉంటుంది. ఇప్పుడు పౌలుని సువార్త ఏం చేసిందో చెప్తున్నాడు 11వ వచనంలో. పౌలు ఏమంటున్నాడంటే, సువార్త నన్ను అపోస్తలుడిగాను బోధకుడుగాను ప్రకటించువాడనుగాను నన్ను నియమించింది, ఏర్పరిచింది. ఎప్పుడు తల్లి గర్భంలో నేనున్నప్పుడే దేవుడు నన్ను వేరుపరిచి ప్రత్యేకపరిచి ఏర్పరిచాడు. ఇది ఎప్పుడు తెలిసింది ఈ సంగతి అంటే, సువార్త విన్నప్పుడు మనకు తెలుస్తుంది. అంటే సువార్త నిన్ను సంఘంలో ప్రవచించే బిడ్డగా, ప్రార్థించే బిడ్డగా, అలాగే కృపా వరాల చేత సువార్త నిన్ను ఎన్నిక చేసుకుంటుంది అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇది ఒక దైవజనుడిలో దేవుడు చేసిన కార్యాన్ని మనం చూస్తున్నాం. ఆ దైవజనుడు ఏమంటున్నాడంటే, సంఘాన్ని, పరిశుద్ధుల దగ్గర సేవకు పిలువబడిన తిమోతిని కూడా దేవాది దేవుడు అలానే నిన్ను కూడా నియమించుకున్నాడు అని చెప్తున్నాడు పౌలు. తిమోతి, ఇప్పుడున్న పరిస్థితులు సువార్త ప్రకటించేటప్పుడు చాలా రకాల శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలన్నీ కూడా సువార్త నిమిత్తమై జైలుకి వెళ్తున్నాము, సువార్త నిమిత్తమై శ్రమ పడుతున్నాము. కాబట్టి ఆ సువార్త మనకు నిత్య జీవాన్ని ఇచ్చింది, మరణమును నిరర్ధకము చేసింది అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,
ప్రజలందరికీ కూడా సువార్త ఏం చేస్తుందో పౌలయ్య చెప్తున్నాడు. అంటే దేవుని ద్వారా పౌలయ్య ఒక సువార్త ద్వారా దేవుని యొక్క సంకల్పం మనలో ఎలా నెరవేర్చబడుతుందో దేవుడు చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు సంఘాన్ని అడుగుతున్నాను, సువార్త నిన్ను ఆయన కోరుకున్న ప్రకారంగా సంఘంలో నమ్మకస్తురాలుగా ఉంచాడా? సువార్త నిన్ను నమ్మకస్తురాలుగా చేసిందా? సువార్త నిన్ను ప్రవచించే బిడ్డగా చేసిందా? ప్రార్థించే బిడ్డగా చేసిందా? విని దురద చెవులు గలవాళ్ళై వెళ్ళిపోతున్నారా? పిల్లలారా, సువార్త ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన జీవార్థమైన సంగతుల ద్వారా నిన్ను అలంకరించి సిద్ధపరుస్తుంది. ఒకవేళ నేను సువార్తను నమ్మాను, నేను జీవము గల దేవుని నమ్మాను అని నువ్వు అనుకుంటే ఉపయోగం ఏమీ లేదు. జాగ్రత్త, పొరపాటు పడొద్దు. సువార్త నిన్ను ఎన్నిక చేయాలి. సువార్త నిన్ను నీతిమంతుడని చెప్పాలి. సువార్త పౌలుని ఏమని చెప్తుందంటే నువ్వు అపోస్తలుడు అని చెప్తుంది. సువార్త పౌలుని ఏం చెప్తుందంటే నా పరిచారకుడువు అని చెప్తుంది, నా బోధకుడువు అని చెప్తుంది. నేను అడుగుతున్నాను, నిన్ను నీ బిడ్డల్ని సువార్త ఏమని పిలుస్తుంది అని అడుగుతున్నా. ఏముండదండి, మనకి సువార్త ద్వారా మన జీవితంలో ఏమాత్రం కూడా ఒక ఎన్నిక చేసి నిన్ను ప్రత్యేకపరుస్తుంది అనే జీవితాన్ని గురించి నువ్వు ఎన్నడూ ఆలోచించవు. నీ బ్రతుకు మొత్తం, నీకు నీ జీవితం మొత్తం చేసే పనులు ఏంటంటే మనుషుల ఆచారాలు, తినటం, తాగటం, పిల్లలను చూసుకొని మురుసుకోవటం, నీ ఆస్తులను బట్టి ఆనందించడం, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, వీటి మీద ఆసక్తి కలిగి బ్రతకడం తప్ప నీ జీవితంలో ఇంకేదీ సాధించలేవు. గమనిస్తున్నారా? ప్రిన్సే, అమ్మా పిల్లనిటి పెట్టు. దెబ్బలు పడతాయి. గమనించారా నాన్న? మీరు చాలా జాగ్రత్తగా మీరు గ్రహించకపోతే నిష్ప్రయోజనం. సువార్త ఎప్పుడూ కూడా కలిపి చెరపబడకూడదు. అంటే సువార్తలో మన స్వంత నీతి కనపడకూడదు. సువార్త ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి, ఉన్నది ఉన్నట్టుగా విశ్వసించాలి. దేవుడు పండు తింటే చస్తావు అని అంటే ఖచ్చితంగా చస్తావు అని అర్థం. లేదు మన సొంత మనసును ఉపయోగించుకుంటే చాలా కష్టమైపోద్ది. గమనిస్తున్నారా నాన్న? కనుక ఇక్కడ ఏమంటానంటే 12వ వచనంలో ఆ హేతువు చేత అన్నాడు. ఏ హేతువు చేత? సువార్త కనుక నిన్ను ఎన్నిక చేసుకుంటే నీ జీవితంలోకి వచ్చేది ఏంటో తెలిసిన శ్రమ. ఏంటి శ్రమ అంటే ఏంటి? నువ్వు భూమండలం మీద పుట్టి పెరిగిన తర్వాత మనుషులందరి సంతోషాన్ని నీ జీవితంలో నువ్వు కూడా సంతోషపడడానికి వీలుండదు. చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలను నమ్మి వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను పిల్లరా, కొద్దిగా పులిసిన పిండి నేను చెప్తున్నాను, ముద్దంతా పాడైపోద్ది. యేసుప్రభు ఎవరో తెలిసిన? పులిపిండి లేనివాడు అని రాయబడింది. పులిసిన పిండి లేనివాడు ఆయన. ఆయన తన జీవితంలో ఎక్కడా పులిపిండి లేనటువంటి జీవితాన్ని చేశాడు ఆయన. ఈ రోజున మన భక్తిలో తింటే ఏం కాదులే అనుకుందే అవ్వ ఆదాము. పండు తింటే ఏమైంది, చావలేదు కదా అనుకున్నాను. కానీ పండు వెనక ఏముందో తెలిసిన? శరీర వాంఛలు ఉన్నాయి. నువ్వు దేవదూతలాగా ఉంటావు, నువ్వు చాలా చక్కగా ఉంటావు, నీకు అన్నీ బాగుంటాయి అని చెప్తుంది. నేను చెప్తాను నాన్న, ఆజ్ఞను మీరొద్దు. ఇక్కడ చూడండి, ఎవరైనా సువార్తను నమ్మితే శ్రమ వస్తుందంటే ఎవరైనా వస్తారండి? ఆలోచించండి. కుమారి తల్లి, సువార్తను నమ్మితే నీకు శ్రమ వస్తుందని తెలిస్తే నువ్వు వస్తావా? జాషువయ్య, సువార్తను నమ్మితే నీకు శ్రమ వస్తుందని తెలిస్తే నువ్వు వస్తావా? రావు. ఎందుకని? బ్లెస్సీ పాల్,
సువార్తను నమ్మితే శ్రమ కలుగుతుందంటే నువ్వు వస్తావా? ఎవరు రారండి, ఎవరు రారు. మీ ముందర కూర్చొని వాక్యం చెప్పడానికి దేవుడు నియమించాడంటే ఎలాంటి జీవితం చేస్తే మీ దగ్గరికి వచ్చానో తెలుసా మీకు? సరదాగా ముచ్చట్లాడుకొని బతకడానికి వచ్చేది కాదు ఇది. పౌలు చెప్తున్నాడు, సువార్త నమ్మితే నీకు శ్రమ వస్తుంది, శ్రమ కలుగుతుంది అంటాడు. ఏంటి ఆ శ్రమ? నీ ఇష్టమంతా చంపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇస్సాకు వయసు 12 ఏళ్ళు నిండిని, తల్లిదండ్రులు విడిచిపెట్టి రావాలంటే నేను రాలేను అన్నట్టుగా బాధపడుతున్నాడు. నేనేమంటున్నానంటే, మన ఇష్టాన్ని చంపుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అని అంటే దేవుని చిత్తం మన జీవితంలో జరిగిద్ది అని అర్థం. నీకు తెలుసా, మన ఇష్టమే ఒక పాపం అవుద్దని తెలుసా? స్వనీతి అంటే ఏంటో తెలిసిన? స్వనీతి అంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకునే జీవితం అని అర్థం. నీకు ఇష్టం ఎక్కడి నుంచి పుట్టింది చెప్పు? ఆశలో నుంచి పుడుతుంది. గమనించారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం చూసారా? ఆశల్లోంచి పుడుతుంది. ఆశ అనేది చాలా ప్రమాదం. నేను చెప్తున్నాను, మీ శరీరంలో ఆశను, వాంఛలను చంపుకోకుండా నేనేం పాపం చేయట్లేదు అనుకోమాకండి. రోజు ఆమోసు పుస్తకం వింటే పాపం అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమైంది. ఆమోసు పుస్తకంలో దేవుడు చెప్పిన మాట ఏంటో చెప్పినా, దేవుడు దయగలిగిన వాడు, మా మీద ఎలాంటి కీడు రానీడు, ఆయన చాలా మంచి దేవుడు అని చెప్పేవాళ్ళే నెంబర్ 1 పాపులని ప్రభు చెప్పాడు. ప్రభు దృష్టికి ఏ పని చేస్తే దేవుడు అంగీకరించడో గడగడలాడుతూ భయంతో బతికే వాళ్ళే నీతిమంతులు అని రాయబడింది. తెలుసండి? ఆమోసు పుస్తకంలో 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి, మీకు అర్థమవుద్ది. కొంచెం ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఉదయకాలంలో లైవ్లోకి రండి. కుమారమ్మ రావటం లేదు. అదే సరే, నేను చేసేదాకా లైన్లో కూర్చోండి. రైట్, చదవండి నాన్న. 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనం. ఆ కీడు మనలను తరిమి పట్టదు. చూడండి, కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూ. ఎవరంట? దేవుడు ఏమంటున్నాడు? నా జనులు అనుకుంటున్నారంట. వీళ్ళంతా ఎవరో తెలిసిన? నా జనులు. ఏమనుకుంటున్నారు తెలిసిన? ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుండి ఈ 9వ అధ్యాయం 10వ వచనం వరకు ఆమోసు ప్రతి అధ్యాయంలో 2-3 సార్లు ఇశ్రాయేలీల పాపాన్ని గద్దిస్తూ వస్తున్నాడు. గమనిస్తున్నారా నాన్న? ఆమోసు పుస్తకం 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ అధ్యాయం 10వ వచనం వరకు, అంటే ఎన్ని అధ్యాయాలో చూడండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 7 అధ్యాయాలండి. 7 అధ్యాయాల్లో దేవుడు బతిలాడుకుంటూ వస్తున్నాడు. ఇశ్రాయేలులారా, మీరు చేసేది తప్పు అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన? బాబు ఆమోసు, మేము గిల్గాలకి వెళ్తున్నాం, మేము మందిరాలకు వెళ్తున్నాం, మేము మంచి భక్తి చేస్తున్నాం, వారానికి 3 రోజులు దశంభాగాలు ఇస్తున్నాం, మేము ఆరాధన చేస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, బలులు అర్పిస్తున్నాము, మేము గిల్గాలుకి వెళ్తున్నామని చెప్తున్నారు. విషయం ఏంటి చెప్పనా నాన్న? గిల్గాలులో ఏముందో తెలిసిన? దూడ బొమ్మలు ఉన్నాయి. వీళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు తెలిసిన? విగ్రహాలు ఉన్న మందిరాలకు వెళ్ళి ఆరాధన చేస్తున్నారు. ఏంటి ఆ విగ్రహం? ఫోటోలు ఒక విగ్రహాలు, సిలువ బొమ్మలు ఒక విగ్రహాలు, పావురాలు బొమ్మలు ఒక విగ్రహాలు. ఏమండి? అక్షయుడగు దేవుని క్షయమగు వస్తువుల యొక్క బొమ్మల చేత ఆరాధిస్తున్నారు. ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన? 7 అధ్యాయాల్లో దైవజనుడు వాళ్ళ తప్పుని చెప్పి దిద్దుతుంటే వాళ్ళు చివరి అధ్యాయంలో దేవుని ఉగ్రత కుమ్మరించే ముందలు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే,
లేదు లేదు, మా మీదకి ఏ శాపం రాదు, దేవుడు దయగలిగిన వాడు, మమ్మల్ని క్షమిస్తాడు అని అంటున్నారు. ప్రభు ఏమన్నాడు తెలిసిన, అలాంటి మనసు ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళే నెంబర్ 1 పాపులు అని చెప్పాడు. ఏమండి, ఇది దేవుడు తన నోటితో చెప్తున్న మాట అండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు తెలిసిన, మనం పాపం అంటే వ్యభిచారమో, దొంగతనమో, ఎదటోళ్ళని తిట్టటమో, కొట్టటమో అనుకుంటున్నారు. అవి కాదండి, అవి కాదు అసలు పాపం అంటే. నువ్వు ఆరాధించే విధానంలో నువ్వు బ్రతకకపోవటమే పాపం. నువ్వు ప్రార్థన చేయాలన్నా ఒక అర్హత కావాలి, నువ్వు దేవుని స్తుతించాలన్నా ఒక అర్హత కావాలి. నీకు ప్రతి విషయంలో దేవుడు నీకు అనుగ్రహించిన అర్హతలు, యోగ్యతలు కావాలి. నీకు యోగ్యత, అర్హతలు లేకుండా నువ్వెంతకాలం భక్తి చేసినా నువ్వు నీ జీవితంలో, మన జీవితంలో పాపులమే అని అంటున్నాడు ఆయన. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయట్లే. అక్కడ ఏమన్నారంటే, మాకు ఉగ్రత ఏమి రాదు, ఆయన మమ్మల్ని రక్షించి కాపాడాడు, మా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కోపం మా మీదకి ఏం రాదు అంటే దేవుడు అన్నాడు, యు ఆర్ ఏ సిన్నర్ అంటున్నాడు, మీరు పాపులు అన్నట్టు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది సంఘాల్లో ఎలాంటి మనసు పనిచేస్తుందో గమనించారా? పౌలు ఇక్కడ చెప్తున్నాడు, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. 2 తిమోతి పుస్తకం 1వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. గమనించారా? అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడు ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను నమ్మిన వానిని నేను ఎరిగి ఉన్నాను కాబట్టి నేను ఎన్నడూ కూడా సిగ్గుపడను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం. ఇక్కడ శ్రమ సంభవిస్తున్నప్పుడు పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నమ్మదగిన దేవుని నేను ఎరుగున్నాను, ఆయన నాకు తెలుసు కనుక నాకు శ్రమ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన నన్ను ఎలా ఆదరించి కాపాడగలడో నాకు తెలుసు, నేను ఆయన ఎరుగున్నాను అంటాడు. ఎరుగుండటం అనే మాటకు అర్థం ఏంటంటే, నీకు శ్రమ వచ్చినా నువ్వు భయపడవు అని అర్థం. గమనించారా? ఇప్పుడు ఎలాంటి శ్రమలు వస్తే నువ్వు భయపడవు? ఇప్పుడు పౌలు ఆ హేతువు చేత అని ప్రారంభించి, ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నమ్మదగినవాడు అంటున్నటువంటి పౌలు ఎలాంటి శ్రమలు వచ్చినాయి, ఆయన ఎలాంటి శ్రమల్లో భయము లేకుండా నమ్మదగినవాడిగా ఉన్నాడు ఊహించారా? నిన్న లాస్ట్ సెక్షన్లో మనం బుధవారం ఈ మాటలు దేవుని సన్నిధిలో మన అందరం కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? 2వ కొరింథీ పుస్తకంలో మనం ఆల్రెడీ 11వ అధ్యాయంలో 23 నుంచి 27 వచనాల వరకు ఆల్రెడీ చదువుకున్నాం. ఇంకా నేను 1-2 మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చదవండి నాన్న. 2వ కొరింథీ పుస్తకంలోనే 4వ అధ్యాయం 17-18 కూడా చదవండి. కొంచెం నడక నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. మేము దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. ఇప్పుడు చూడండి, దృశ్యమైన వాటిని చూడట్లేదంట, అదృశ్యమైన వాటిని. ఇప్పుడు చూడండి, ఇక్కడ సువార్త ఏ యోగ్యతను పౌలుకే ఇస్తుందంటే, కనబడుతున్న పరిస్థితులను బట్టి కాకుండా అదృశ్యమైన వాటిని బట్టి, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను. ఏంటిది అదృశ్యమైంది చెప్పండి? అదృశ్యమైన అంటే ఏంటి? ఇప్పుడు పరలోకాన్ని మనం నమ్ముతున్నాం కానీ అది కనపడదు. విశ్వాసాన్ని నమ్ముతున్నాం, అది కనపడదు. పరిశుద్ధ జీవితాన్ని నమ్ముతున్నాం, అది కనపడదు. దేవుని నీతి న్యాయాల్ని నమ్ముతున్నాం, అది మనుషులు ఎవరికీ కనపడదు. గమనించారా? దేవుణ్ణి నమ్ముతున్నాం, ఆయన ఎలాగుంటాడో మనకు తెలియదు. ఇప్పుడు సువార్త నీకేం చేస్తుందంటే, అదృశ్యమైన వాటిని నీకు ప్రత్యక్షపరుస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బిడ్డలారా, మీరు సువార్తను నమ్మారు కదా, నమ్మినప్పుడు అదృశ్యమైన దేవుని యొక్క రాజ్యం
ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన మచ్చ కళంకం లేని ఉపదేశం ద్వారా కడగబడిన జీవితం ఎలాగుంటుందో నీకు గ్రహింపయిందండి? నేను మీకు ఒకటే చెప్తున్నాను, సువార్త నీకు అర్థం కాకపోతే నీ జీవితంలో పులిసిన పిండి వచ్చేస్తుంది. వాక్యం నీకు అర్థం కావాలి, గ్రహింపులోకి రావాలి. యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడా? అప్పుడప్పుడు కుదిరినప్పుడు బైబిల్ చదివితే నువ్వు ధన్యుడు అని చెప్పాడా? ఈ మాటల యొక్క విలువ మీకు అర్థం కాదండి. మీ పని ఏంటో తెలిసిన, మీ శరీరాన్ని, ఈ మాంసపు ముద్దని అదేదో పెద్ద బిళ్ళపిచ్చి దాన్ని ఎంత ఘనపరుచుకుంటారో, దానికి ఎందుకు అంత వాల్యూ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ మాంసపు ముద్దండి అది. ఆ మాంసపు ముద్దని రకరకాల ప్రేరేపణల చేత చూస్తూ నీ ఇష్టాలని, నీ కోరికల్ని చూడండి. శరీరం వైపు చూస్తే నీ ఆత్మను రక్షించుకోలేవు. గమనించారా? దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటో తెలిసిన, నీ లోపల నాటబడిన ఆత్మను రక్షించుకోవడానికే అనే మాటని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు నేర్చుకునే విషయాలన్నీ కూడా దేనికి సంబంధించినవి? నీ ఆత్మను రక్షించుకునేటువంటి విషయాలు. గుర్తుపడుతున్నారా? మీ ఆత్మను రక్షించే మాటని మీరు ఎంత నమ్మకస్తులై వింటున్నారు చెప్పండి. నీ మనసంతా నీరసం మీద ఉంటుంది, నీ మనసంతా నీ ఆలోచన మీద ఉంటుంది, నీ మనసంతా నీ శరీర భద్రత గురించి ఉంటుంది. నీ అంతరంగం ఎప్పుడు కూడా నీ ఆత్మని, నీ శరీరాన్ని రక్షించుకునే శక్తి కలిగిన వాక్యం నీకేం బోధిస్తుందనే మాట నీకేమాత్రం నీ హృదయంలో చోటు ఉండదండి. నీ మైండ్ అంతా ఎలాగుంటుందంటే నీ చుట్టూ పరిస్థితులు, నీ జీవితం, నీకేం జరుగుతుంది అనే ఆలోచనలే. గమనించారా నాన్న? ఈ రోజున పరిశుద్ధుల ఆలోచన తీసుకునే వాళ్ళు లేరండి. వారు తమ ఆలోచనలు వెక్కసమగు వరకు, వారు తమ ఆలోచనల చేత మోసపోయే వరకు దానిని నమ్ముకొని నడిపించబడతా ఉంటారట. బిడ్డలారా, నేను తండ్రిగా చెప్తున్నాను, మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఫస్ట్ తెలియాల్సింది దైవజనులకే. ఒకవేళ దైవజనులు చెప్పకుండా నీ సొంత పెత్తనం చేస్తే నువ్వు ఏం చేస్తావో తెలిసిన, కుక్క తన వాంతికి తిరిగినట్టు పాత జీవితం తట్టు తిరిగి నువ్వు ఒక పంది కుక్కలాగా తయారవుతావు. నువ్వు ఎత్తుక్కొని చూసుకో. వాక్యం అనే అర్థంలో నీ బతుకును చూసుకుంటే తెలిసింది. డైలీ ఉపదేశం విన్న వాళ్ళ జీవితానికును సత్య సంబంధమైన ఉపదేశం వినకుండా ఉండేవాళ్ళు ఒక కుక్కలాగా ఉంటారు, ఒక పందిలాగా ఉంటారు. పంది ఏం చేస్తుంది చెప్పండి? బురదలోకి వెళ్ళి మరలా పొరులుతూ ఉంటుంది, దానికి వాంచి తీరదు. కుక్క ఏం చేస్తుంది? కక్కిన వాంతిని మరలా తింటుంది. నేను చెప్తున్నాను పిల్లరా, ఆత్మ సంబంధమైన పరిశుద్ధుల ఆలోచన తీసుకొని ప్రయాణం చేయండి. ఒక తల్లి ఉందండి, ఆ మనవడు ఉన్నాడు, బొడ్డోడు. వాడు సైకిల్ కొనిపెట్టమని తెగ ప్రాణం తీస్తున్నాడంట. వాడి కమాండ్ చూడండి, వాడికి 6 ఏళ్ళు ఉంటాయేమో. 6 సంవత్సరాల బాబు చుట్టుపక్కల వాళ్ళందరూ సైకిల్ దొక్కుతున్నారు, నేను కూడా సైకిల్ దొక్కాలి, నాకు సైకిల్ కొంటారా లేదా అని చెప్పి ప్రాణం తీసేస్తున్నాడు. ఇప్పుడు వాడిని ఏదన్నా షాపుకి తీసుకెళ్ళి బట్టలు కొనాలనుకోండి, మన పిల్లల్ని తీసుకెళ్ళి బట్టలు కొనాలనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? బట్టలు కొనాలనుకోండి ఏం చేస్తారు? పిల్లలకి ఏది నచ్చితే అది కొంటారు, అంతేనా జాషువా? తల్లిదండ్రులుగా నచ్చింది కొంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వయసు ఎంత? 5 ఏళ్ళు 6 ఏళ్ళు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చేపాటికి నాకు కావాల్సింది, నాకు ఇష్టమైంది ఆ కలరే కావాలి. ఇసాక్ అంతేనా? ఇప్పుడు నీకు పిల్లలతో ఇంటి దగ్గర గోడింబిళ్ళలో అచ్చంగిళ్ళాలు, అయ్యా బాల్ ఆట, క్రికెట్ ఆట ఆడతానంటే హ్యాపీ కదా? గమనించారా నాన్న?
నేను దైవజనుడిగా ఒకవేళ వద్దమ్మా, వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం నడిపించబడాలనంటే, ఇంట్లో తాతలు ముత్తాతలు అమ్మమ్మలు ఉంటారుగా, వాళ్ళు ఏమంటారు తెలిసిన, మరీ పిల్లలకి సైకిల్ కొనటానికి కూడా మరీ ఎంత క్రమశిక్షణ, అవునా? పులిసిన పిండి కొంచెమే. మన పిల్లల వయసుతో పాటు ఆ కొవ్వు గర్వం నా ఇష్టం అనేది పెరుగుతూ ఉంటుంది. పెంచేది ఎవరో తెలిసిన తల్లిదండ్రులే. ఎందుకో తెలిసిన, తల్లిదండ్రుల్లో కొవ్వు పోదు, అమ్మమ్మల తాతయ్యల్లో కొవ్వు పోదు. వాళ్ళ చూపు అంతా ఎలాగుంటుందో తెలిసిన పోదండి. మీరు అనుకుంటున్నారు పిల్లలంటే అమృతం, పిల్లలు అసలు ఏ కల్మషం తెలియదు అనుకుంటున్నారు కదా. పిల్లలంటే బంగారం అనుకుంటున్నారు కదా. బైబిల్లో పిల్లల గురించి ఏమన్నాడు తెలుసా? మీరు బైబిల్ ఎప్పుడైనా చూసారా? చూడరు, మూర్ఖతరాలు. బైబిల్లో మన చరిత్ర అంతా దేవుడు చెబితే నమ్మేవాళ్ళు లేరు. ఈ రోజున పిల్లల్ని మురుసుకుంటున్నారు. తప్పేం కాదు, మురుసుకోవడం తప్పు కాదు. నేనేమంటానంటే వాళ్ళ ఇష్టానికి నువ్వు బెండ్ అవ్వటం కాదు. తల్లిదండ్రులకి మంచి చెడు తెలుసు, వాళ్ళ దగ్గర వయసు జ్ఞానం ఉంది. వాక్యంలో పిల్లల చరిత్ర ఏముందో నువ్వు బైబిల్ చూస్తే నీకు అర్థమైంది. నువ్వు చూసే వయసు నువ్వు అసలు చూడవు. లేఖనాల్లో దేవుడు పిల్లల గురించి ఏం చెప్తున్నాడో చూడవు. చదవండి, మీకు ఎప్పుడూ చెప్పేదే ఒక మాట నేను చెప్తాను, చూడండి ఏముందో. 58 కీర్తనల పుస్తకం 58, 53, 8 చూడండి. 3వ వచనం చూడండి. 58:3 చూడు. 58 కడుపున పుట్టినది మొదలుకొని, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. చూడండి, పుట్టినంటనే అబద్ధాలు ఆడతారంట. నేను అడుగుతున్నాను, అబద్ధాలు ఎక్కడండి? పుట్టినంటనే అబద్ధాలు పిల్లలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే పుట్టిన వెంటనే బిడ్డలను పట్టుకునేవాడు ఎవడో తెలిసిన? అబద్ధములకు జనకుడెవడు? అంటే ఎప్పుడు పట్టుకుంటున్నాడు పిల్లల్ని? మరి నువ్వేంటి పిల్లలు పరిశుద్ధులు, వాళ్ళకి ఏ పాపం తెలియదు అంటావేంటి? పిల్లలకి ఏ పాపం తెలీదా? చూసావు ఎప్పుడన్నా? బైబిల్ చూసావు ఎప్పుడన్నా? బైబిల్లో దేవుడు రాయించిన మాట ఏంటో తెలిసిన? వాడు తల్లి గర్భంలోంచి పుట్టి బయటకు వచ్చిన వెంటనే వాడిని అబద్ధపు ఆత్మ పట్టుకుంటుందండి. ఆడెవడో తెలిసిన? లూసిఫర్. లూసిఫర్ క్యారెక్టర్ ఏంటి చెప్పండి? వాడు గర్వించేవాడు. అంటే పిల్లల్లో ఏ ఆత్మ ఉంటుంది? గర్వం ఉంటుంది. వాడు నాకు సైకిల్ కావాలంటాడు, అంతే. సైకిల్ కొనివ్వండి, అంతే. నీకు తెలుసా, నీ కొడుకుని నీ కూతుర్ని పట్టుకుంది వెలుగుదూత. నువ్వేమన్నా గుర్తుపట్టగలుగుతున్నావా? నన్ను ఈరోజు క్షమించండి, కొంచెం టెక్స్ట్లోంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం నడిపింపులో మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. వాడు అబద్ధమును చూడండి. యోహాను సువార్త 8:44 చదవండి. యోహాను సువార్త 8:44 చదవండి నాన్న. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇప్పుడు వాడెవడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు. ఇప్పుడు చూడండి, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి. ఇప్పుడు చూడండి, లూసిఫర్లో ఉన్న తన సొంత స్వభావం ఎక్కడికి వచ్చింది? మన పిల్లల్లోకి వచ్చింది. ఇంకా ఏమొచ్చింది? లూసిఫర్లో ఏముంటుంది? గర్వం ఉంటుంది. ఇంకా లూసిఫర్లో ఏముంటుంది? ఆశలు ఉంటాయి. ఇంకా ఏముంటాయి? లూసిఫర్లో ఏముంటాయి? తన పొరుగువాన్ని చంపే మనసు ఉంటుంది. చూశారు ఎప్పుడన్నా? బైబిల్ చూశారు ఎప్పుడన్నా? ఇన్ని గుణాలు నీ పిల్లల్లో ఉంటాయి. నువ్వెప్పుడన్నా ఇన్ని గుణాల నుంచి నా పిల్లల్ని తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన బిడ్డలను పట్టుకుందని, దాని నుంచి నా బిడ్డలకు విడుదల కావాలని ఏ తల్లిదండ్రులైనా ప్రార్థించేవాళ్ళు ఉన్నారండి? ఏ తల్లిదండ్రులైనా, ఏ తాత ముత్తాతలైనా, పెద్దోళ్ళైనా, తండ్రులైనా, ఎవడైనా పిల్లల గురించి ఎప్పుడైనా ప్రార్థించేవాళ్ళు ఉంటారండి? ముఖ్యంగా తల్లులు ప్రార్థన చేస్తారా? చేయరండి.
తల్లుల దగ్గర ఉన్న కొవ్వు అంతా ఇంత కొవ్వు ఉండదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, అమ్మలారా తల్లులారా నా కోసం ఏడవమాకండి. అసలు దైవజనుల కోసం ఏడవటం నాకు అర్థం కాదు. దేవుడు అంటున్నాడు నా కోసం మీరు ఏడవమాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మీరు ఎప్పుడైనా గుర్తుపట్టారా, నా పిల్లల్లో గర్వం ఉంటుంది, నా పిల్లల్లో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, నా పిల్లల్లో ఇష్టాలు ఉంటాయి. చూడండి, ఆ బొడ్డోడు సైకిల్ కావాల్సిందే అంటాడు అంతే. ఇప్పుడు అంత చిన్న వయసులో వాడు ఆశను నెరవేర్చుకోవడానికి ఒక భయంకరమైన పోరాటం చేస్తున్నాడు. ఏ తల్లిదండ్రులను నమ్మేవాళ్ళు ఉన్నారండి? వినేవాళ్ళు ఉన్నారా? దైవజనుడు చెబితే నమ్మేవాళ్ళు ఉన్నారా? వీడికి చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి నెయిల్ పాలిషులు, గోరింటాకులు, మంచి సోకులు డ్రెస్సులు, పుట్టినరోజులు, ఇక చూడండి ఫంక్షన్లో అవన్నీ అలవాటు చేస్తూ ఉంటారు. కేక్ కటింగ్లు చూడండి, ఎంత ఎంత ఆశలు. పిల్లరా, నేను విమర్శించడానికి మీకు చెప్పట్లా. మీ ఆలోచనలు వేరు, దేవుని లేఖనాల్లో సత్యం వేరు. మీ పిల్లల్ని లేఖనాలు చూడకుండా మీ పిల్లల్ని పెంచితే మీ కర్మకు మీరు ఉత్తరవాదు. రత్నమ్మ, నేను నిహాల్ని ఎక్కడన్నా మీటింగ్కి రమ్మని పిలుస్తాను, పంపిస్తారా? స్కూల్ ఎగ్గొట్టి ప్రాణం పోయినా పంపించరు. ఎక్కడ పంపిస్తారో తెలిసిన? నేనేమన్నంటే బాధపడేవాళ్ళు ఎక్కువైపోయారండి. సత్యాన్ని చూసి దిద్దుకునేవాళ్ళు లేరు, మనసు మార్చుకునేవాళ్ళు లేరు. మొండితనానికి వెళ్ళి గోతులు దవ్వుకునేవాళ్ళు ఉన్నారు. పిల్లరా, ఒక దైవజనుడు చరిత్రను గురించి చెప్పడానికి పౌలు 2 తిమోతి పత్రిక రాశాడండి. రాసేటప్పుడు ఏ నడక చూపించాడో తెలుసా? ఈ 2 తిమోతి పుస్తకం పౌలు రాసినప్పుడు ఏ నడక చూపించుకుంటూ వచ్చాడు చెప్పండి. ఇప్పుడు మొదటి వచనం నుండి నేను 11, 12 వచనాల వరకు నేను చెప్పేశాను. 12 వచనాల వరకు పౌలు సంఘానికి కానీ తోటి దైవజనుడికి ఏ నడక చూపించాడు చెప్పండి. మొట్టమొదట క్రీస్తులో జీవాన్ని చూపించాడండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. నేను అడుగుతున్నాను, ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకి జీవాన్ని చూపించారా? అసలు నీ బిడ్డల్ని ఏది పట్టుకుందో నీకు ఎంతవరకు తెలియదు. దేనికి నీ పిల్లల కోసం నువ్వు కన్నీరు గార్చాలో నీకు తెలియదు. ఏమోనండి, నేనేం అనలేకపోతున్నా, నేను బాధపడుతున్నా, అనలేకపోతున్నా, మౌనంగా ఉంటున్నా, ఏం చేయలేక. ఆమోసు గ్రంథం ధ్యానాలు మీరు వినండి. మీరు అన్నం కూడా తినలేరు. మీరు అసలు మీ కొవ్వు చక్కగా కరిగిస్తాడు దేవుడు. మీకు పట్టిన దెయ్యాలు వదులుతాయి. మీరు లేఖనాలు వినరు. మీ బతుకులు ఎంత దౌర్బల్యం అంటే, ఒక దైవజనుడు నీ గురించి సాక్ష్యం ఏం చెప్తాడు? నేనే చెప్పలేకపోతున్నా మీ గురించి. ఎవడు చెప్తాడు? చెప్పేవాళ్ళు ఉన్నారులేండి, చెప్తారు. మీ కర్మకు మీరు ఉత్తరవాదులు అవుతారు అంతే. ఏమేం చెప్తున్నాడు చూడండి. తిమోతికి ఒక దైవజనుడు ఇంకో దైవజనుడికి ఏం చెప్తున్నాడు చెప్పండి. యేసుక్రీస్తు దగ్గర ఏమి సంపాదించుకున్నాడో పౌలు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు చూడండి. అయ్యా, యేసుక్రీస్తు ద్వారా జీవం వచ్చింది. ఆ జీవం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఇస్తారు. అంతేకాకుండా ఆయన వలన కృప, కనికరములు, సమాధానాలు మనకు వస్తాయి. చూశాడండి, సువార్తలో ఉన్న జీవం నీకేమిస్తుందో తెలిసిన? కృప, కనికరము, సమాధానం ఇచ్చిందట. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే, వీళ్ళు చిన్నప్పటి నుంచి, తిమోతి చిన్నప్పటి నుంచి తన తల్లి అవ్వ అయినటువంటి క్లోయి దగ్గర వీళ్ళు ఎదిగి చక్కటి విశ్వాసం, ఆ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని పొందుకొని విశ్వాసంలో సంపూర్ణతకి ఎదిగారంట. మీరు అలా ఎదిగినందుకు చాలా ధన్యులు. ఇప్పుడు చూడండి, నిర్మలమైన మనస్సాక్షితో మన పితరుల ఆచారాల ప్రకారంగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండి నేను ఎల్లప్పుడూ మీ కొరకు దేవునికి కృతజ్ఞతలు చెప్తాను. నేనంటాను, మీరు చేసే భక్తిని చూసి ఒక దైవజనుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పగలడా? ఇసాక్, నువ్వు చేసే మంచి జీవితాన్ని బట్టి ఒక దైవజనుడు దేవునికి నిన్ను బట్టి స్తుతించగలడా? మిమ్మల్ని బట్టి స్తుతించగలనా?
పౌలు తిమోతిని చూసినప్పుడు తిమోతిని బట్టి స్తుతిస్తున్నాడండి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ మీ విశ్వాస జీవితాన్ని చూసి నేను దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలనా? మీ పిరిగితనం ఏంటో, మీ భయం ఏంటో, మీ జీవితాలకి ఎవడ సాక్ష్యం చెప్తాడు? నేనైతే చెప్పను. జాగ్రత్త, నేను చెప్తున్నాను. ఒక మనిషి సువార్తను నమ్మితే అది చూపించే ఒక జీవితాన్ని సేవకులకు చెప్తున్నాడండి పౌలయ్య. నేను అడుగున సేవకులకి ఇంత చక్కటి లైఫ్ స్పానల్ని మార్గాన్ని చూపిస్తుంటే దీన్ని బట్టి సంఘం పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. దైవజనుడికి ఏ కృపావరాలు ఇచ్చాడో సంఘానికి కూడా అవే పనిచేస్తాయి, అవే ఇస్తాయి. మీరు నమ్మారా? నీ దైవజనుడు, ఉపదేశం చెప్తున్న దైవజనుడు ఎన్ని త్యాగాలు చేసుకొని ఎన్ని నష్టపోతే ఇక్కడ కూర్చున్నాడు. మీరు ఎప్పుడైనా సువార్తను నమ్మి నష్టపోయే జీవితం నీకు వచ్చిందా? ఏం జాగ్రత్త. పాపం జగన్ అనుకున్నాడు ప్రజలందరికీ నేను మేలు చేశాను, నాకు ఓట్లు వేస్తారనుకున్నారు. ప్రజలందరూ నెంబర్ 1గా మోసం చేశారు. ఇప్పుడు నీ బతుకు, నీ ఆలోచన నిన్ను ఖచ్చితంగా మోసం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను భక్తి పరురాల్ని, నేను బాగానే భక్తి చేస్తాను, భ్రమపడమాకడ. చిన్న పులిసిన పిండి చాలు, నీ బతుకు చరిత్ర మొత్తం రేపు ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు నీ దగ్గర మొత్తం నిల్లైపోతాయి. ఎక్కడా నువ్వు బతుకులో దేవుని ఎదుర్కొనే విశ్వాసం ఒక్క జాడ కూడా కనపడదు. నాకు తెలిసి నేను ఇంకొక 10-20 ఏళ్ళు సేవ చేసిన దేవుని రాజ్యానికి 10 మందినైనా నేను నమ్మకంగా కని దేవునికి అప్పగిస్తానో లేదో కూడా నాకు తెలియదండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. 10 మంది బిడ్డలైన దేవుని కొరకు సంపాదించగలిగిన పరిస్థితులు ఉంటాయని నేనైతే అనుకోవట్లా. ఎందుకో తెలిసిన, లోకంలో విశ్వాసం ఎక్కడా లేదు. ఎందుకంటే సువార్తను నమ్మిన విశ్వాసం లేదు. ఇప్పుడు చూడండి, సువార్తను నమ్మిన వాళ్ళ బ్యాచ్ చూడండి, వాళ్ళ జీవిత స్టైల్ చూడండి, వాళ్ళలో ఏ వరాలు వచ్చినాయో, ఏ కృపా వరాలు వచ్చినాయో, ఏ వరాలు వచ్చినాయో చూడండి. కొంచెం అర్థం చేసుకోండి ఎలాంటి నడకొచ్చింది. చూడండి, వాళ్ళలో దేవుని కృపావరము ప్రజ్వరిల్లిందంట. చూసారా? దేవుడు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనపు ఆత్మని ఇవ్వలేదంట. వాళ్ళ దగ్గర అసలు పిరికితనపు ఆత్మ లేదంట. ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను మీరు ఎక్కడ సిగ్గుపడద్దు అంటున్నారు. ఏమండి, వాక్యానుసారమైన జీవితం చేసి సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడే పిల్లలు ఉన్నారండి. నేను వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పగలనా? చెప్పండి. ఏమో తెలీదండి. ఎలాంటి దినాలు ఉన్నాయంటే భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పౌలు 12వ వచనంలో ఈ హేతు చేత ఈ క్రియలను బట్టి అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడు. ఇప్పుడు నమ్మినప్పుడు అనే మాటకు అర్థం ఏంటంటే, నువ్వు నమ్మినప్పుడు నీకు ఎక్కడ భయపడవు. ఏ విషయాల్లో భయపడవు అక్కడ మనం ఇందాక చదువుకున్నాం కదా. అక్కడే చూడనా, 2వ కొరింథీ పుస్తకం 12:10 కూడా చూడనా. 2వ కొరింథీ పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, నేను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము. ఇప్పుడు చూడండి, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను సంతోషించుచున్నాను. ఏంటండి? హింసల్లో, నిందల్లో, అవమానం. నేను అడుగుతున్నాను, సువార్తను నమ్మినప్పుడు ఈ బతుకు నీ జీవితంలో ఎప్పుడన్నా కనపడిందా? నెంబర్ 1 దొంగల ముఠ అండి. సువార్తను బట్టి నీ బ్రతుకులో ఎప్పుడన్నా ఇలాంటి శ్రమ అనుభవించారా? నీ చుట్టుపక్కల వాళ్ళకి సత్య సంబంధమైన సువార్తను ఏమండి, ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ పాస్టర్లుగా చలామణి అయ్యే వాళ్ళకి విలువ ఉందండి.
వాళ్ళకి గౌరవాలు ఇస్తారండి. దేవుని సత్యాన్ని చెప్పిన వాళ్ళని అసలు వాళ్ళ మాట వినరు. వాళ్ళ వాళ్ళ సంగతి ఎవడో పట్టించుకోడండి. బిడ్డలారా, ఒక రోజు వస్తుంది, జాగ్రత్త. చూస్తున్నాను, ఒక రోజున దేవుని తీర్పు వస్తుంది. వీళ్ళు ఎవరిని నమ్మి ఫాలో అవుతున్నారో పౌలు చెప్తాడు, తిమోతి, నా హస్త నిక్షేపణ వల్ల మీరే సువార్త విన్నావు, మీరు నా దగ్గర నేర్చుకున్న దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వండి. పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలిసిన, మీరు నన్ను అనుసరించండి. మనం ఎవరిని అనుసరిస్తాం? వాక్యానికి విరుద్ధంగా ప్రేరేపించబడే భర్త, వాక్యానికి విరుద్ధంగా ప్రేరేపించబడే భార్య, వాక్యానికి విరుద్ధంగా ప్రేరేపించబడే పిల్లలు, వాళ్ళ మాట వింటాం. కానీ దైవజనుల మాట వినే జీవితం ఉంటుందండి మన దగ్గర? ఉండదండి. చూడండి, వాక్యం వింటూ లేచిపోయి వెళ్ళిపోతారండి. మరి వాళ్ళకి ప్రపంచంలో అంత గొప్ప ఇంటర్నేషనల్ దేవుని వాక్యం విని రక్షించబడి మారు మనసు పొందడం కంటే మరి వాళ్ళ బతుకులో ఏది విలువైందో నాకు అర్థం కావట్లేదు. లేచుతారు, వెళ్ళిపోతారు అంతే. ఒకరోజు పాపం ఎదురైనప్పుడు వీళ్ళు తట్టుకోలేరు. ఒకరోజు మరణం ఎదురైనప్పుడు వీళ్ళు శరీరంలో తట్టుకునే బలం ఉండదండి. ఎందుకో తెలిసిన, దేవుని వాక్యాన్ని, నీకు నిత్య జీవాన్ని ఇచ్చిన వాక్యాన్ని, కాపాడే శక్తి కలిగిన వాక్కుని పక్కన పెట్టేసి నువ్వు ఫోన్కి విలువిచ్చావు. చూసావా? నీ బ్రతుకులో ఫోన్ ఏలుబడి చేస్తుంది. నీ బ్రతుకులో దేనికి విలువిస్తావో ఆ ఎచ్చులకి, ఆ ఘనతలకి, మెప్పులకి, శరీర సంబంధమైన వాంఛలకు దేనికి విలువ, ఆ వాంఛలన్నీ నిన్ను చంపే వరకు వదిలిపెట్టవు. పరిశుద్ధ జీవ గ్రంథంలో పరిశుద్ధులకి అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయంలో 2 సార్లు చెప్తాడండి, తగ్గువాటి యందు మీరు మనస్సు నుంచుట దేవుని చిత్తమని 2-3 సార్లు చెప్పబడిందండి ఒకే అధ్యాయం. ఎవడు నమ్మేవాడు ఎవడుంటాడు? తగ్గువాటి మీద మనసు నుంచే పరిస్థితులు ఏముంటాయి? వాక్యం వినేటప్పుడు కనీసం సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఫోన్ వస్తే వెళ్ళిపోవాలి. మళ్ళీ వీళ్ళ బతుకులన్నీ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి లోకం మీద. జాగ్రత్త. నువ్వు మోసం చేసేది ఎవరో తెలిసినా దేవుణ్ణి, మనుషుల్ని కాదు. నన్ను మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేరు. ఎవడైనా సరే, నేనైనా నువ్వైనా ఎవడైనా సరే, మన బతుకుల్లో ఎవడైనా సరే, వాక్యం చెప్తున్నాను కదా, నాకేం 4 కొమ్ములు ఎక్స్ట్రా ఉండవు. నేనైనా నువ్వైనా ఎవరు అయినా సరే. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 11, 12, 13 కూడా చూడండి. ఈ మాట నమ్మదగినది. ఇప్పుడు చూడండి, ఏ మాట నమ్మదగిందంట? ఇప్పుడు పౌలు నేను నమ్మిన వారిని ఎరుగుదును అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నమ్మిన వారిని ఎరగటం వలన నువ్వు ఎన్ని పరిస్థితులు వస్తున్నా నువ్వు బెదరవు. కావాలంటే కొలస్సీ పత్రిక 1:24 కూడా చూడండి. మీరు ఇందాక మనం 2 కొరింథీ 12:10 చదివాం కదా. కొలస్సీ పత్రిక 1:24 కూడా చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. ఎవరి కొరకు అనుభవిస్తున్నాడంట దైవజనుడు? మీ కొరకు అంటే ఎవరు? కొలస్సీ సంఘం. కొలస్సీ సంఘం కొరకు పౌలు అనుభవించుచున్న శ్రమలంట. మీకు ఎప్పుడైనా మీ మైండ్లో గుర్తుపట్టారు? ఎప్పుడన్నా నా కొరకు దైవజనుడు శ్రమ పడతాడని ఎప్పుడన్నా మీకు ఆలోచన వచ్చిందా? నీ బొవ్వేందో, నీ తిండేందో, నీ నిద్ర ఏందో, నీ బతుకేందో దేవునికి తెలియాలి. నీ కొరకు నియమించబడిన దైవజనుడు ఎంత శ్రమ పడతాడో తెలిసినా? ప్రతి ఉపదేశంలో దేవుని సంగతులు నీకు బోధించేటప్పుడు ఆ ఉపదేశంలో ఉన్న జీవితం నీలో కనపడాలని దైవజనుడు మిగిలిన ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాడు. మీ బాడీలెంక, మీ ప్రవర్తన ఇంకా, మీ క్రియలంక, మీ బతుకులో దేవుని మీద ఆధారపడి బతికే విశ్వాసం కనపడిద్దేవునని దైవజనుడు ఉపదేశం ప్రకటించిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటాడు. మన బతుకులు ఏముంటాయి తెలిసినా? వాక్యం వినకముందు ఏ బతుకులు ఉంటాయో అదే బతుకులు కనపడతాయి తప్ప దైవజనుడికి పాత బతుకులు కనపడతాయి తప్ప మనసు మార్చుకున్న బతుకులు కనపడవండి. నమ్మేవాళ్ళు ఎవరు లేరు అండి.
భయం ఉందా? సేవకుల కూటాలు జరుగుతున్నాయి. సేవకుల కూటాలకు ఒక్కరోజు ఒక్క పూట వచ్చి మీరు సంఘం అంతా ఒక్కరోజు ఉపవాసం ఉండి, లేకపోతే ఒక్కరోజు సెలవు పెట్టుకొని ప్రార్థన చేస్తారా? పోనీ ఒక్కరోజు సేవకుల కూటం రోజున సెలవు పెట్టి కూర్చొని మీరు కూడా వచ్చి వాక్యం ఎందుకని అనరు? అంటే సేవకులకు అనుకుంటున్నారా మీరు? సేవకుల కంటే ముఖ్యంగా తెలియాల్సింది సంఘానికే. నీకు వాక్యం ప్రకటించేవాడు ఎలాగుండాలో తెలియాలంటే సేవకుల కూటాల్లో విశ్వాసులు కూడా వచ్చి వాక్యాలు వినాలి. అయ్యగారు సేవకుల కూటంలో లైవ్ పెట్టండి. పోనీ నేను సేవకుల కూటంలో ఉపదేశం నేను విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు. ఎప్పుడన్నా వాక్యం విని కదిలించబడి దైవజనుడు ఫోన్ చేసి, అయ్యా నేను ఈ వాక్యాన్ని విని నా బ్రతుకు మార్చుకుంటున్నానని ఎప్పుడన్నా నువ్వు ప్రేరేపించబడ్డావా? పిల్లలారా జాగ్రత్తగా ఉండండి. దైవజనుడు మనసులో మిమ్మల్ని పక్కన పెడితే మీ బ్రతుకులు ఏముండవు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే దేవుని చేత అంగీకరించబడాలంటే ఖచ్చితంగా నీ కొరకు దైవజనుడు అడ్డుపడి నిలబడి, అయ్యా వీళ్ళు నా పిల్లలు, విశ్వాసంలో బలవంతులు, పోరాడి గెలిచారని నీ కొరకు, నీ ఆత్మ కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య పిల్లల కొరకు సాక్ష్యం ఇవ్వాలి. నీతిమంతుడు సాక్ష్యం ఇవ్వకుండా ఎవ్వడు కూడా దేవుని చేత అంగీకరించబడి పరలోకం వెళ్ళడు. ఒకవేళ నేను చేసే భక్తి నన్ను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళిపోద్ది అనుకున్న భ్రమపడమాక. వితౌట్ నీ కొరకు పరిశుద్ధులు దైవజనులు సాక్ష్యమీయకుండా నీ బ్రతుకులో ఎన్నడూ నీ ఆత్మ దేవుని రాజ్యానికి చేరదు. నీకు ధైర్యం ఉంటే వాక్యాలు బైబిల్లో ఏం చెప్పాడో చూసుకోండి, వాక్యాలు చదవండి. చదివే తీరిక లేదండి. నిద్రలు పోండి. యవ్వన బలం ఉన్నప్పుడే నిద్రలు పోండి, హాయిగా టైంపాస్ చేయండి. యవ్వన బలం అంతా డబ్బు సంపాదించుకోవడానికి, నీ జాడ పొట్ట పోషించుకోవడానికి ఖర్చు పెట్టండి. ఒకరోజు వస్తుంది, దేవుని ఉగ్రత వచ్చిన రోజున నీ బ్రతుకులో ఎలాంటి దిద్దుబాటు చేసుకోవాలో ఆ రోజుని ఎతికితే తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు యెహోవా వాక్యమును ఎదుగుతారంట. చక్కని కన్యకలు ఎదుగుతారంట. వారికి దొరకనే దొరకదని ఆమోసు పుస్తకంలో ప్రభు రాశాడు. ఎవడు నమ్ముతాడు చెప్పండి? నిజంగా దేవుని ఎదురు నేను నిజమే చెప్తున్నాను. ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు నేను సేవ చేసిన, నాకు తెలిసి 10 మంది నన్ను సిద్ధపరిచి దేవుని రాజ్యానికి నేను సిద్ధపరిచి ఆయన ఎదుట నమ్మకస్తులైన 10 మందినైనా కనగనలో లేదో నాకు గ్యారంటీ లేదండి. నీ బ్రతుకులో ఏం జరుగుతుందో పరిశుద్ధులకు తెలియకుండా రహస్యంగా బతుకుతున్నావా? మీ మీద నిన్నగాక మొన్న వచ్చిన ఒంగోలు నుంచి వచ్చిన పిల్లలు నయం అండి, మీకన్నా వాళ్ళు నయం. ఆ పిల్లలు ఎట్టుంటారు తెలిసిన, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అయ్యా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటావు అని అడుగుతారండి. 24 గంటల వాక్యం వింటున్నారు మీరు. వాక్యం విన్న తర్వాత వాళ్ళు పిల్లలు గడగడలాడతారు, అయ్యా పలానా వాక్యం నాకు అర్థమైంది, పలానా విషయాలు నేను గ్రహించుకోలేకపోతున్నాను అని ప్రార్థన చేసి ఏడ్చే పిల్లలు ఉన్నారు. మీరు ఎప్పుడైనా దైవజనుడితో మాట్లాడతారు? అసలు దైవజనుడు నీ కొరకు ఏం చెప్పాలా? నీ తల్లితో మాట్లాడతావు, నీ తండ్రితో మాట్లాడతావు, నీ భర్తతో మాట్లాడతావు, నీ పిల్లలతో మాట్లాడతావు, నీ సేవకునితో నువ్వెందుకు మాట్లాడావు? ఏదన్నా వాక్యం విన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు, అయ్యా పలానా వాక్యం నాకు అర్థమైంది, నేను దిద్దుకుంటున్నానని ఎందుకు మాట్లాడావు? ఎందుకో తెలిసినా, రేపొద్దున ఏదైనా తేడా వస్తే నీ వంకర బతుకు కళ్ళ ముందర కనపడితే, ఏమా మొన్న దిద్దుకున్నానన్నావు, ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ బతుకుతున్నాను అడుగుతాడని. మీ ఇంటర్నల్ ఉద్దేశాలన్నీ దేవుడు ఎరుగున్నాడు. ఏ మనుషుడు దేవుని తీర్పులోంచి తప్పించుకోలేడనే సంగతి మీరు ఖచ్చితంగా గుర్తుపట్టండి. ఎంత ప్రయత్నం చేసినా దేవుని తీర్పులోంచి ఏ మనుషుడు తప్పించుకోలేడండి. మీరు ఆమోసు పుస్తకం వినండి. అంత్యదినాల్లో క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎట్టుంటారో, దేవుని పిల్లలు అనేవాళ్ళు ఎట్ట బతుకుతారో, వాళ్ళ మీదకి దేవుని తీర్పులు ఎలాగొస్తాయో అన్నీ రాయబడి ఉన్నాయి. మీరు వినరో, మాట్లాడరో. ఎక్కడో దూరం నుంచి ట్రైన్లో పరిచయం అయిన టీపీఎం పిల్లలండి, వాళ్ళు ప్రతిరోజు ఉపదేశాలు విని డైలీ నాకు ఫోన్ చేసి మాట్లాడతారండి. అయ్యా ఈరోజు మీరు మాట్లాడిన ఉపదేశం ద్వారా దేవుడు మాట్లాడిన విషయాలు మాకు భయాన్ని పుట్టొస్తున్నాయి, మా బతుకులు నిజంగా నాయన మార్చి నెలలో మీరు పరిచయం అయ్యారు,
ఈ 3-4 నెలల్లో మా బతుకులు మారిపోయినాయని చెప్తున్నారు. ఎప్పుడైనా మన దగ్గర ఉన్న పిల్లలు ఎప్పుడైనా ఒక్కడ అలాంటి సాక్ష్యం చెప్పారా? ఏముండదండి. దేవుడు చూసుకుంటాడు మీ సంగతి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి 2 తిమోతి 2:11-12-13 వచనాలు చదవండి నాన్న. కంటిన్యూ చేయండి. ఈ మాట నమ్మదగినది. ఇప్పుడు చూడు పౌలు ఏమన్నాడు చూడు. ఈ మాట నమ్మదగినది. ఏ మాట? ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నమ్మదగిన వారిని ఎరుగుతున్నాడు. నమ్మదగిన వారిని ఎరగటం అంటే ఏంటి చెప్తున్నాడు ఆ మాట. చదువునానా. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. ఇప్పుడు చూడండి, ఆయనతో కూడా మనం చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. చప్పటి కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయనతో కూడా చనిపోవాలి అంటే నీ మరణం తర్వాత వచ్చే జీవ విషయాలు నీకు తెలిసిపోతాయి. అంటే సువార్త నీకేం చెప్పుద్ది? నువ్వు చనిపోయిన తర్వాత నీకు వచ్చే నిత్య జీవం గురించి మాట్లాడుతుంది సువార్త. మరి నువ్వు ఇప్పుడు ఏం నమ్మావు? సువార్త నీకు ఏ యోగ్యత ఇచ్చింది? సువార్త నీకు ప్రార్థన జీవితం ఇచ్చిందా? సువార్త నీకు తగ్గింపు జీవితం ఇచ్చిందా? సువార్త నీకు వాక్యం అర్థం చేసుకునే జీవితం ఇచ్చిందా? దైవజనుని అర్థం చేసుకునే జీవితం నీకు ఇచ్చిందా? సువార్త నీకేమిచ్చింది? నమ్మానని ఓకే ఊగుతున్నావు. ఏమిచ్చింది నీకు? నీ దగ్గర ఏమున్నాయి చెప్పు. పౌలు అంటున్నాడు, నేను నమ్మిన సువార్త, నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు అంటున్నాడు. అంటే ఆయన నమ్మకం చూస్తే మరణంలో నుంచి జీవంలోకి దాటించేది అని నమ్మాడండి. అది సువార్త నీకు ఇచ్చినటువంటి నమ్మకం. అంటే సువార్త నీకు మరణం లేని జీవితం వస్తుంది. నేను అడుగుతున్నాను, మరణం లేని జీవితాన్ని నీకు ఇచ్చే సువార్తని ఎన్ని గంటల వాక్యం చదువుతున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు దేవునితో సంబంధం కలిగి ఉన్నావు? నీ పిల్లలు చూస్తే ఆటలు, నీ పిల్లలు చూస్తే ఆ ఇంటికి ఈయన కుక్కలు తిరిగినట్టు తిరగటం ఏండి? నీ బతుకు చూస్తే నీ ఇష్టం. భయం ఉందా నీకు? పరిశుద్ధులు దైవజనులు నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలరా? జాగ్రత్త, లోకం నుండి వేరై. చాలా దుఃఖపడుతున్నాను నేను. దేవుని చిత్తం చేయడానికి సమర్పించుకొని పిల్లలు వస్తే కనీసం దైవ భయం కూడా లేదండి. నీతిమంతుడు కష్టపడుతుంటే ఏమో నేనేం మాట్లాడలేకపోతున్నా. నీతిమంతుల దగ్గరికి బిడ్డలు వస్తే పరిశీలించాలి పిల్లలకి ఏమున్నాయి అక్కడ. సేవకు వచ్చిన పిల్లల అవసరాలు ఏంటి చూసుకోవాలి సంఘం. లేఖనాల్లో రాయబడిన మాట ఏంటి తెలిసినా? నీ గర్భాన పుట్టిన వాళ్ళకంటే దేవుని చిత్తం చేస్తున్న పిల్లల అవసరాలు తీర్చడం నీ బ్రతుకు విలువైందని రాయబడిందండి బైబిల్లో. బైబిల్ చదివేవాళ్ళు లేరండి, చదవరు. నీకు లేఖనాలు నమ్మే బలం లేదండి, నువ్వు నమ్మవు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, కంటిన్యూ చేయనన్నా. ఈ మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగింది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం. చూడండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించుకుంటేనంట ఆయనతో కూడా నువ్వు వెళ్తావంట. నేను అడుగుతున్నాను, నువ్వు నమ్మిన సువార్త నీకు ఈ జీవితం నేర్పిందండి? నువ్వు నుంచొని సంఘంలో సాక్ష్యం చెప్తావా? అయ్యా దైవజనుడా, ఇదిగో నేను నమ్మిన సువార్త నాకు నా శరీరాన్ని చంపుకునే సహనం, నా ఆశలు కోరికలు చంపుకునే సహనం నాకు ఇచ్చింది. నాకు కంటి మీద పరిపూర్ణమైన జై జీవితం వచ్చింది. నా నోటి మాటలకు జై జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. సువార్త నీకు ఇచ్చిన మరణంలో నుండి జీవంలోనికి దాటించిన నీ బ్రతుకు ఒక సాక్ష్యంగా నిలబడిద్దా సంఘంలో? నువ్వు చెప్పే సాక్ష్యాలన్నీ ఏంటి? ప్రార్థన చేసాం, గేదె పాలు ఇచ్చింది. ప్రార్థన చేసాం, పిల్లకు ఉద్యోగం వచ్చింది. ప్రార్థన చేసాం, బిల్డింగ్ కట్టుకున్నాం. ప్రార్థన చేసాం, లోన్లు వడ్డీలు వచ్చినాయి. ప్రార్థన చేసాం, స్థలాలు ఇల్లు కట్టుకున్నాం. ఇవే అండి.
సువార్త నమ్మితే నీ బతుకు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నీ చరిత్రను మార్చే శక్తి సువార్తకు ఉందండి. నువ్వెంతవరకు సువార్తను నమ్మలా, నటిస్తున్నావు. నీ నటన వేషధారణ మొత్తం ఆరనగ్గినికి తీసుకెళ్ళిపోద్ది ఒక రోజున. నేను తండ్రిగా మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. సువార్త నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలి. ఇచ్చిందా? ప్రవచించే తల్లిగా, ప్రార్థించే తల్లిగా, స్తుతించే తల్లిగా ఒక పాట పాడమంటే సిగ్గుపడతావు. నీ బతుకు చస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు చూసుకో. భయం లేదండి. సరదాగా ముచ్చట్లు అనుకున్నారు సువార్త ఏంటంటే. పరిశుద్ధులు అపోస్తులు చెప్తున్నారు, అయ్యా సువార్త మా జీవితాలకు ఏమిస్తుంది తెలిసినా, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం. ఏమండి, నిన్ను బతికించేది ప్రపంచంలో ఏమైనా ఉందండి? సువార్త ఒక్కటే నిన్ను బతికించింది. నీ బతుకు మొత్తం సువార్తను నమ్మటం నేర్చుకో. నీ మరణంలో నుంచి, నీ శరీర పాపాల ద్వారా నీకు వచ్చే ఆరని అగ్ని అనే మరణం నుంచి తప్పించే శక్తి దేనిలో ఉందో తెలిసిన? సువార్తలో ఉందండి. అండి, సేవకులు కూటం పెడితే సంఘం రారు. ఏమండి, దైవజనులు రారు. కొంతమంది దైవజనులు, మాకు ఉద్యోగాలు ఉన్నాయండి, మా దగ్గర సెలవు పెట్టుకోవడానికి కుదరదంట. ఉద్యోగస్తుడు నీకు కాపరి అవుతాడా? అండి, ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు. ఏం చెప్తావండి? నీకు బోధించే సేవకుడు ఎవరో నీకు మైండ్కి అర్థం కాదు. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నీ మనసుకు అవి ఏవి పట్టనట్టుగా ధైర్యంగా తిరుగుతున్నావు. జాగ్రత్త. ఓర్చుకున్నాను. చూడండి, యేసుక్రీస్తు నందలి క్షమించండి నాన్న, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. మన బతుకును కూడా ఆయన ఎన్నడు నువ్వెవరో నాకు తెలియదు నాన్న, నీ గురించి నాకు తెలియదని పక్క తప్పుకుంటాడు. ఎరగననే మాటకు అర్థం ఏంటో తెలిసిన? వాక్యానుసారమైన జీవితం నాకు తెలియదు అంటారంటండి. ఇప్పుడు ఆమోసులో 9:10 వచ్చిన చదివించాను కదా నేను. ఏమంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు? మా దేవుడు దయగలిగిన వాడు, మా మీదకి ఏ ఉగ్రత రాదు, ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన క్షమిస్తున్నాడు, మేము ఎన్ని చేసినా ఆయన ప్రేమామయుడు అంటున్నాడు. ప్రభు ఏమన్నాడు తెలిసిన? ఒరే మీరే నెంబర్ 1 పాపులు అంటున్నాడు ఆయన. భయం ఉందండి మీకు? దేవుడు ఏమనడా? ఎరగము అంటే అర్థం ఏంటో తెలిసిన? వాక్యంలో దేవుడు ఏ జీవితం కోరుకున్నాడో ఆ జీవితం మాకు తెలియదండి, మాకు తెలిసింది ఇదే, మేము ఇదే వెంబడించామంటారు. నేను కూడా ఎరగనను. మనము నమ్మదగిన వారమైనను, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయడు. చూడండి, ఆయన ఆలోచనకి విరోధంగా అసలు ఏది కూడా చేయడండి ఆయన. వింటున్నారండి? అర్థమైంది అంటారా? ఇక్కడే చూడండి నాన్న, 1 అధ్యాయం 18వ వచనం కూడా చదవండి. మరియు 2 తిమోతి పుస్తకం 1 అధ్యాయం 18వ వచనం. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు, ప్రభువు అనుగ్రహించును గాక. చూడండి ఎలాగ చెప్తున్నాడండి పౌలు శ్రమలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, సువార్త నిమిత్తం కొట్టబడి హింసించబడుతుంటే పౌలుకు తోడున్నాడంటండి. ఎఫెసులో ఉన్నప్పుడు ఎవరో ఒనీసిఫర్ చూసారా? ఆ 16 నుంచి కూడా చదివిన, ప్రభు ఒనీసిఫర్ ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక
శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించెను. మరియు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెను. నీవు బాగుగా ఎరుగుదువు. చూడండి, ఎఫెసులో ఎవరున్నారు తెలిసిన క్రూర మృగాలు ఉన్నాయంటండి. క్రూర మృగాల మధ్యలో పౌలు పరిచర్య చేస్తుంటే పౌలుకి తోడున్నాడంటండి ఒనిసిఫర్. పౌలుకు తోడున్నాడంటండి. శ్రమలలో పౌలుకు తోడుగా ఉండే ఆదరణగా నిలబడ్డారు. నీ సేవకుడు ఏ ప్రతిష్టలో బతుకుతున్నాడు, నువ్వే ప్రతిష్టలో బతుకుతున్నావు, నువ్వు నీ పిల్లలో. అండి భయం ఉందా నీకు అసలే? బాగుగా చూడండి, వాళ్ళ ఒనిసిఫర్ ఇంటి వారి మీదకి దేవుడు అంట కనికరం చూపించాలంటండి. ఏమండి, పౌలు రికమెండేషన్ చేస్తున్నాడు దేవుని సన్నిధిలో, అయ్యా ఆ ఇంటి వాళ్ళందరి మీదకి కనికరం చూపించండి. ఒక పరిశుద్ధుడు నీ ఇంటి మీదకి కనికరం రావాలని కోరుకోకపోతే నీ బతుకులో నువ్వు క్షమించబడతావా? సరదా అనుకుంటున్నారా దైవజనుడు అంటే? జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఎంతగా ఉపచారం చేసిన బాగుగా ఎరుగుదు ఆ దినమందు. అంటే ఆ దినం అంటే ప్రభు రాకడా. చూడండి, ఒక దైవజనుడు ఒక కుటుంబం గురించి అండి పరిచయం చేస్తానండి, వాళ్ళు నమ్మకంగా ఉంటేనండి ఏమంటున్నాడు తెలిసిన, రాకడ కొరకు ఆ కుటుంబం అంతా ఎత్తబడి నీ సన్నిధిలో ఉండాలయ్యా అని చెప్తున్నాడండి. మొన్న సేవకులు కోవటానికి గ్యాస్ పొయ్యి లేదు, పిల్లలు ఊరెళ్ళారు. బాధ్యత ఉందండి, ఇక్కడ పరిచర్య జరుగుతున్న బాధ్యత ఉందా మీకు? పరిశుద్ధులు పరిచర్యలో నీకు పాలు పంపులు అనుగ్రహించాడు. ధన్యుడు. ఇక్కడ ఉపదేశం ప్రకటించబడుతుంటే మీరు బయటపడి తిరుగుతారా? నేను ఊరుకోవచ్చు, దేవుని తీర్పు ఊరుకోదు. ఒక నీతిమంతుడు గుండెలో ఆలోచన ఎట్లా తెలిసిన, బిడ్డలైన మీ అందరినీ దేవుని ఎదురు చూడాలనే ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాడు. నీతిమంతుడు మీ కొరకు బాధపడితే జాగ్రత్తగా ఉండండి, మీకే ప్రయోజనం ఉండదు, ఉపయోగం ఉండదు. ఈ లోకంలో మీరు పచ్చగానే ఉంటారు, సంతోషంగానే ఉంటారు, కానీ ప్రభువుని ఎదుర్కొనే నిత్య జీవానికి మాత్రం మీకెన్నడూ అర్హత ఉండదు. సహవాసంలో పిల్లలు ప్రతి దినము ఉపదేశం ఎవరి కోసం అండి? నిద్రలు మాని తిండి లేక ఆరోగ్యాలు పాడు చేసుకుని ఎందుకండి ఉపదేశం చేసేది? మీకు మీ యవ్వన బలం ఉండగానే వాక్యం వినటానికి మాయరోగమా మీకు? అండి, దేవుడు చూసుకుంటాడు మీ బతుకుల్ని. నీ యవ్వన బలం మొత్తం తీసుకెళ్ళి కంప్యూటర్లకి, ఉద్యోగాలకి, మీ బతుకుల్ని నాశనం చేసే వాటికి అప్పగించుకోండి. ఒకరోజు దేవుని తీర్పు వస్తుంది, ఎవడో తప్పించుకోలేడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నీ దయను కనికరం మా అందరిపై ఉంచండి నాయన. తిమోతి సేవకుడు, అపోస్తలుడైన పౌలు దైవజనుడు. ఒక దైవజనుని దేవుడు ఏ విషయాలు చెప్పి సువార్తలో ఉన్న జీవితాలు ఎలాగ అనుగ్రహించబడుతున్నాయో, ఏ విషయాలు చెప్పి సిద్ధపరుస్తున్నాడో ప్రభా, నేను సాగిలు పడుతున్నానయ్యా, నేను వివరించలేకపోతున్నాను. ఆ రోజున ఒక దైవజనుని నువ్వు ఎలా నడిపించాలో, ఏ వాక్యాలు చెప్పి నువ్వు బలపరుస్తున్నావో చూస్తున్నప్పుడు నా ప్రాణాత్మ శరీరాలు నా వల్ల కావట్లేదయ్యా, నేను వివరించలేకపోతున్నాను. నా బిడ్డల గ్రహింపునివ్వండి. నీ రాకడ సమయంలో విశ్వాసం కనుగొందున విశ్వాసం లేని మూర్ఖ జనాంగం తయారవుతున్నారు. ప్రభా, ఒక పరిశుద్ధ గుంపు నీ ఎదుటి నేను నిలబట్టగలనో లేదో బ్రతుకున్న నాకే అర్థం కావట్లేదయ్యా. నా రాకడ సమయంలో విశ్వాసము కనుగొందునా అని నీ లేఖనాలు చెప్తున్నాయి.
నీతిమంతుడు కుటుంబానికి ఎంత అవసరమో, నీతిమంతుడు లోకానికే తీర్పు తీర్చేవాడు, దేవదూతలకు తీర్పు తీర్చేవాడని లేఖనాలు చెప్తున్నాయి. ఈ రోజున ఏ కుటుంబం, ఏ పిల్లలు కూడా నీతిమంతులకు నా సమస్యలు తెలియాలని చెప్పేవాళ్ళు లేరు. ఆ సమస్యల్లో ఎలాగ ఆదరించబడాలో, దేవుని వైపు ఎలా చూడాలో నేర్చుకునేవాళ్ళు లేరు. ఒకరోజు నన్ను తీర్పు తీర్చబోతున్నావు నాయన, ఆ తీర్పు నుంచి ఏ మనుషుడు తప్పించుకోలేడు. కృపతో జ్ఞాపకం చేసుకొని నా పిల్లలందరి హృదయాల్ని సరిచేయండి ప్రభా. నీ వాక్కును పంపావు అంటే మమ్మల్ని కాపాడి సరిచేయడానికే కానీ మమ్మల్ని శిక్షించడానికి కాదు అని నీ సత్యవాక్యం చెప్తుంది. ఆమోసు పుస్తకంలో ఇశ్రాయేలు ప్రజలు మా మీదకి ఏ దోషం రాదు, ఏ శిక్ష రాదు అని చెప్పుకుంటుంటే, నా ప్రజలైన మీరు పాపులు అని నువ్వు తీర్పు తీరుస్తున్నావయ్యా. నీ తీర్పులకు భయపడే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. శాపాల నుంచి విడిపించండి. మనుషుల వైపు చూసి, దుర్బోధల వైపు చూసి మోసపోకుండా నా పిల్లల హృదయాలు కట్టబడ్డానికి కృప దయచేయండి. ధైర్యమునివ్వండి. సత్క్రియలు చేస్తే ధైర్యంగా తలెత్తుకుంటారయ్యా. ప్రభా, నా బిడ్డలను ధైర్యపరచండి. వాక్యమందు, పరిశుద్ధత యందు, విశ్వాసమందు వర్ధిల్లచేయండి. నీతిగల నీ రాజ్యం కొరకు ఒక పరిశుద్ధ జనాంగాన్ని కనటానికి కృప దయచేయండి. నీ దయ నుంచి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.